హే బద్ధకాన్ని జయించేసి వచ్చేసాం మనం. థర్డ్ టైం బుక్ ఫేర్‌కి హైదరాబాద్‌లో హిమాయత్ నగర్‌లో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతది. ఇది నేను థర్డ్ టైం రావడం. ఫస్ట్ కాలేజ్‌లో ఉన్నప్పుడు వచ్చా. దాని తర్వాత నేను ఒక ఫ్రెండ్‌తో వచ్చా. అండ్ ఇప్పుడు ఒంటరిగా వచ్చా. అసలు ఎందుకొచ్చినా, ఏంటి అనంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బీ హియర్. కొన్ని బుక్స్ ఆన్లైన్‌లో వెతికినా, ఎక్కడైనా బుక్ షాప్‌లో వెతికినా బుక్‌ని పిక్ చేయడం చాలా అంటే చాలా, ఐ మీన్ బుక్ దొరకడం చాలా అంటే చాలా కష్టం. సో ఇలాంటి ప్లేసెస్‌లో అలాంటి బుక్స్ దొరకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్న ఉద్దేశంతో నేను వచ్చాను. అబ్సల్యూట్లీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు మనం ఏదో ర్యాండమ్గా అలా వెళ్తూ బుక్స్ని పిక్ చేయడానికైతే వీలవ్వదు. నీకు ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ ఉండాలి. నీకు ఏ జోన్రాలో బుక్స్ చదవడం ఇష్టం, ఏ జోన్రా నీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఆ జోన్రాలో బుక్ తీసి ఐ మీన్ బుక్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని వీలైతే లిస్ట్ రాసుకొని వచ్చి ఆ బుక్ వెతకడం బెటర్. ఎందుకు అని అంటే మేబీ అది దొరకకపోవడం సెకండ్ రేట్. అని ద మెయిన్ ఇంటెన్షన్ అలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చూసుకుందాము అని అంటే అది అలా మనకంత బుక్ని బ్రీఫ్గా అనాలిసిస్ చేసేంత టైం అబ్సల్యూట్లీ ఉండదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ యూ బెటర్ టు హ్యావ్ అ లిస్ట్ బిఫోర్ యూ కమ్ హియర్. మోస్ట్లీ మీకు కావాల్సిన బుక్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ బుక్స్ దొరకకపోవడం పక్కన పెడితే నాకు ఇది చూసిన ప్రతిసారి అనిపిస్తుంది నిజంగా బయట సొసైటీలో ఎంత సీరియస్గా బుక్స్ కోసమే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడి వరకు ట్రావెల్ చేసి అక్కడ బుక్స్ కొనుక్కునేంత ఇంట్రెస్ట్ జనాల్లో ఉందా, పీపుల్ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు రీడ్ బుక్స్ అన్న క్వశ్చన్ నాకు వచ్చినప్పుడు ఐ రియలీ హ్యాపీ. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ మరీ హ్యూజ్ క్రౌడ్ అని చెప్పలేం, బట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్రౌడ్ ఉంటారు. ఒక 1 వీక్ అలా జరుగుతుంది. నేను వెళ్ళింది ఇదే లాస్ట్ రోజు. నేను మిస్ అయిపోతానేమో, వెళ్ళడానికి వీలవ్వదేమో, ఐ మేబీ నాట్ ఏబుల్ టు పిక్ మై టైమ్ టు బీ హియర్ అన్న థాట్ ఉంటే సమ్హౌ వి మేడ్ ఇట్ ఇన్ఫ్యాక్ట్ సో కానీ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ స్ట్రేంజ్. చిన్నప్పటి నుంచి ఎక్కడైనా ఒక చిన్న మ్యాగజైన్ 20-30 రూపాయలు పెట్టి కొనడానికే చాలా ఆలోచిస్తుండే. అలాంటిది ఇలాంటి ప్లేస్కి వచ్చి హార్డ్లీ బుక్స్ కొనడం ఇన్ ద సెన్స్ లైక్ మరీ ఒక వేలు పెట్టి కొనేంత ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యింది అని అంటే ఐ డెఫినెట్లీ షుడ్ థ్యాంక్ పీపుల్ హూ మేడ్ మీ ఫీల్ ఇంట్రెస్టెడ్ టు రీడ్ సచ్ అ కంటెంట్. ఆఫ్ కోర్స్ నేను ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టు మీరు ఏ జోన్రాలో బుక్ బుక్స్లో మనం సినిమాలు చూసినప్పుడు సినిమాలో డిఫరెంట్ మూవీస్ డిఫరెంట్ జోన్రాస్ ఎలా ఉంటాయో అలాగే బుక్స్లో కూడా డిఫరెంట్ జోన్రాస్ ఉంటాయి. సో నేను చదివే జోన్రా అఫ్ కోర్స్ ఈవెన్ ఫిక్షన్ కూడా చదువుతా, బట్ నాన్ ఫిక్షన్ బుక్స్ విల్ మేక్ యూ ఒక కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీని డెవలప్